సొంత వాళ్ళే సంతలో నిలబెడతారా? దేవుడు ఒకనికి తోడై ఉంటే అతని మొర్ర వినరా? అతని మొర్ర ఎవరికి కనికరం పుట్టించదా? అంటే నిజమే, యోసేపు మొర్ర అన్నలను కదిలించలా. కనికరము గోరి చేయి చాపినా కొంతమంది కనికరించరు మనల్ని. మనం అనుకుంటాం, నేను శాపగ్రస్తుడిని, దరిద్రురాలిని, నన్ను ఎవరూ కరుణించట్లేదు అని అనుకుంటాం. తప్పు. యోసేపు అలా అనుకున్నాడా? అనుకోలా. సొంత వారు ద్వేషించిన, అసూయకు గురైన, గోతిలో త్రోసిన, సంతలో అమ్మిన, కనికరం చూపకపోయినా, 2 మార్లు అమ్మబడిన, చెయ్యని నేరం మీద పడిన, చెరసాల పాలైన, కన్నవారికి దూరమైన, అన్యదేశములో అమ్మబడిన, ఎలాంటి పరిస్థితులైనా ఇవన్నీ దేవుడు తోడై ఉన్న యోసేపుకు సంభవించినాయి. ఎందుకై ఉండొచ్చు? 2. 1, పరీక్ష. నేను ఇవ్వబోతున్న ఆధిక్యతకు తగిన జీవితం, తగిన వ్యక్తిత్వం ఈ వ్యక్తికి ఉందా లేదా? ఒక ఎగ్జామ్, ఒక పరీక్ష అన్నట్టు. పిల్లలు పరీక్షకు సిద్ధమవుతున్నారు కదా. మీరు రాసే పరీక్షలుగా దేవుడు మీకు పెట్టే పరీక్షలను కూడా గుర్తు చేసుకోండి. ఆ పరీక్షలో క్వాలిఫై అయినా కాబట్టి ఇబ్బంది లేదు, కానీ యేసయ్య మన జీవితంలో అనుమతించే పరీక్షల్లో పక్కా పాస్ అవ్వాలి. మనం పాస్ అవ్వాలి. హేళన చేయబడతామా? ఖచ్చితంగా. అవమానపరచబడతామా? ఖచ్చితంగా. నిందించబడతామా? ఖచ్చితంగా. ఇవన్నీ ఉంటాయి. అయినా గుర్తుపెట్టుకో, ఇవన్నీ నిన్ను పడద్రోసేవి కాదు. దేవుడు నీకు సిద్ధపరిచిన సింహాసనాన్ని నువ్వు ఎక్కడానికి సోపానాలు, మెట్లు. 7 అనుభవాలు, 7 మజిలీలు, 7 మెట్లు, అంతే. ఎక్కితే అక్కడికి చేరాడు. చేరి అమ్ముకున్న వాళ్ళకి ఆయనే దిక్కయ్యాడు, నిందించిన వాళ్ళకి ఆయనే ఏలికయ్యాడు. అన్నం పెట్టిన చేయిని పట్టుకున్నాడు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు. అన్నోళ్ళు యోసేపు కరువులో చచ్చేటట్టున్న మాకు ఆహారం ఇయ్యవా అనుకుంటూ వచ్చారు. యోసేపు అనుకుంటా కూడా కాదు, యజమానుడా అనుకుంటా. ఒక వీధిలో పరువు పోయింది, రాజ్యం అంతటిలో ఘనత వచ్చింది. అలా సొంత వాళ్ళ చేత త్రోసివేయబడ్డాడు. అన్నలే కాదు, ఐగుప్తు వచ్చి సాష్టాంగపడింది. అది చూసుకోవాలి. ఒక్కటే దేవుడు. యోసేపు ఏ అనుభవంలో గుండా పోయినా దేవుడిని మాత్రం వదులుకోలా. దేవునికి నచ్చని పనుల్లోకి వెళ్ళలా. నేను నీతిగా నిజాయితీగా ఉంటే దేవుడు నాకేం చేశాడండి, అందుకని ఇక నుంచి నేను కూడా గడ్డి తింటే మొదలు పెడతానంటారు కొంతమంది. తిను, పోయి గడ్డి తిని, ఇంకేమన్నా తిను, ఇక అంతే పోతావు. దేవుడు నీకు చేసినా చేయకపోయినా ఆయన కోసం నేనైతే జాగ్రత్తగా ఉండాలి. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు చేస్తాడు. అది యోసేపు మాట. షడ్రకు, మేషకు, అబేద్నెగోల మాట కూడా అదే. మా దేవుడు మాకు సహాయం చేయగల సమర్థుడు, చేయకపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఆయనకి నచ్చని పని చెయ్యం. ఆ తీర్మానం, ఆ నిశ్చయత, దేవునికి నమ్మకంగా ఉండటం అనేటువంటి ఆ మెట్టు వాళ్ళని కిందుంచలా, బబులోను మొత్తంలో ఎత్తిపట్టాడు దేవుడు వాళ్ళని. ఈరోజు నీవు కూడా అది గుర్తిస్తావని కోరుతూ ముగిస్తున్నాను. తలలోంచి కళ్ళు మూయండి. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఉన్నవారు కూడా తలలో వంచి కళ్ళు మూయండి. ప్రార్థన చేద్దాం. నువ్వు ఏ స్థితిలో గుండా ప్రయాణం చేస్తున్నావో, ఏ వేదనలో నలుగుతున్నావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని నమ్మినట్లయితే, దేవుడు నీకు తోడై ఉన్నాడని గ్రహించినట్లయితే, నీ ముఖంలోంచి కళా విహీనం రానియొద్దు, కళ తగ్గనియొద్దు, సంతోషం పోనీయొద్దు, ఆనందం నీలో నుండి తొలగిపోనీయొద్దు. ప్రత్యేకింపబడిన జీవితంలో ఆనందకరమైన అనుభవం, సంతోషకరమైన ముఖం. ఒక ముఖ్యమైన సంగతి 2 చోట్ల దేవుడు స్పష్టంగా రాయించాడు. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక
5వ అధ్యాయము ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు అనే మాట ఉంది. 13వ వచనం నుంచి ఒకసారి చూస్తే, ఒకసారి చదువుదాం. తలలో వంచండి, అలానే ప్రార్థనలో ఉండండి. వాక్యం చూడు ఏం చెబుతుంది అక్కడ. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము చూద్దాం. హల్లెలూయా. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకున్నది. 15వ వచనము 5వ లైన్ ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు. అద్దుగో సంతోషముగా ఉండు. ఎల్లప్పుడూ అంటే చేదైన అనుభవాలైనా మధురమైన అనుభవాలైనా నేను నీకు తోడై ఉన్నాను కనుక ఇక చేదే లేదు, ఎప్పుడూ సంతోషమే. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ అనేది మొదటైతే సంతోషము అనేది 2. ఆత్మఫలములో సంతోషము కూడా ఒక ముఖ్య భాగం. ఈరోజు విషాదకరమైన అనుభవాలను ఉన్నా సరే సంతోషాన్ని పోనీయొద్దు. ప్రార్థన, దేవా సంతోషం నా ముఖంలో స్థిరపరచు. కళావిహీనంగా ఉండి వికారినై రోదన స్థితిలో నేను ఎదుటి వాళ్ళని ఏం చేయగలుగుతాను, ఏం ప్రభావితం చేయగలుగుతాను? కఠినమైన శ్రమల్లో ప్రయాణం చేస్తున్న యోసేపు సంతోషంగా నిన్ను మహిమపరిచి ఆనందంగా కనిపించాడు అందరికీ. అందుకే వెళ్ళిన చోటల్లా సఫలతే, జయమే, వర్ధిల్లటమే. అతడు చేయునదంతా సఫలం చేసేసావయ్యా. మా బిడ్డలందరూ కూడా అలాంటి సంతోషభరితమైన ముఖార విందంతో అనేకుల్ని నా ప్రభావితం చేయటానికి, వీరిని చూసి వీరి క్రమమైన జీవితం, నమ్మకమైన భక్తి, ఆత్మీయత, పరిశుద్ధత, సంతోషభరితమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి మాటలు, దేవుని బట్టి ఉల్లాసంతో పలికేటువంటి విజయోత్సవ గీతములు, వీటన్నిటిని చూచినటువంటి ప్రజలు అనేకులు. వీరిని బట్టి వారు కూడా నీ వద్దకు రావడానికి కృపనివ్వవా? బిడ్డలను అలా ఆనందమయులుగా చేయవా? నిన్ను బట్టి ఇలాగా సిద్ధపరచవా? చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, బిడ్డలు ఎవరు ఏ రోగము, బాధ, ఇరుగు, ఇబ్బంది, అప్పు, ఆర్థిక సమస్యలు, కలతలు, కేసులు, కన్నీళ్లు, నిందలు, అవమానాలు, కార్యములు జరగక అనుకున్నవి నెరవేరగా కృమిలిపోతున్న స్థితిలో ఉన్నవారు అందరిని ఒక్కసారి దర్శించి మరి కన్నీరు తుడిచి వారిని ధైర్యపరిచి వెన్ను తట్టి ఈ శ్రమానుభవమే భవిష్యత్తులో సంతోషకరమైన సాక్ష్యం అవుతుందని వారికి నాయన రుజువు పరచబడినట్లు నువ్వు బిడ్డల్ని బలపరిచి ప్రోత్సహించమని, విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థతలు జరిగించమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అయినంతను నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధలోనికి తేక దుష్టు నుంచి కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా.